టాలీవుడ్ ను చాలా మంది గ్లామర్ ఇండస్ట్రీ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి స్టార్డమ్ వచ్చిందంటే జీవితమే మారిపోతుంది. ఒక్క సినిమా హిట్ అయినా సరే హీరోయిన్లకు కోట్లలో రెమ్యూనరేషన్, ఎక్కడికి వెళ్ళినా అభిమానుల ప్రేమ, సోషల్ మీడియాలో కోట్ల ఫాలోవర్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు అన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. ఒక హీరోయిన్ టాలీవుడ్ లో క్లిక్ అయితే ఆమెకు అవకాశాలు ఆగవు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలని అనుకుంటారు. ఇలా చూస్తే టాలీవుడ్ చాలా పెద్ద అవకాశాల వేదిక. కానీ ఆశ్చర్యకరంగా మన సౌత్ హీరోయిన్లలో చాలా మందికి ఒకే ఒక కల ఉంటుంది. అది బాలీవుడ్ వెళ్ళాలి, అక్కడ పాగా వేయాలి, అక్కడ స్టార్ అవ్వాలి అన్నది. ఈ ఆలోచన కొత్తది కాదు, చాలా కాలంగా కొనసాగుతున్న ట్రెండే ఇది. సౌత్ లో స్టార్ అయ్యాక బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా పేరు సంపాదించాలి అనే ఆశ చాలా మంది హీరోయిన్లో కనిపిస్తుంది. కానీ ఈ కళ అందరికీ నిజమవుతుందా అంటే అస్సలు కాదు. చాలా సార్లు అదే కళ వాళ్ళ కెరీర్ ను కుదిపేస్తుంది. టాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉన్నప్పుడు అక్కడి అవకాశాలను వదులుకొని బాలీవుడ్ కు వెళ్లి చివరికి రెండు ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు తగ్గిపోయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా కొంతమంది సౌత్ హీరోయిన్ల కెరీర్ ని చూసి ఇండస్ట్రీలో చాలా మంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఇలియానా నుండి పూజా హెగ్డే వరకు, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ వరకు కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు చూస్తే చాలా మందికి ఆశ్చర్యమే కలుగుతుంది. ఒక టైంలో ఆమె నటించిన సినిమాలు వరుసగా హిట్స్ అవుతుండటంతో నిర్మాతలు ఆమెను అదృష్ట హీరోయిన్ గా భావించారు. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. టాలీవుడ్ లో ఆమెకు డిమాండ్ తక్కువగా ఉండేది కాదు. కానీ సినిమా రంగంలో అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం మొదలైతే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అదే పూజా హెగ్డే విషయంలో కూడా జరిగింది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ చిత్రం రాధే ఆశించిన స్థాయిలో ఆడకపోవటం ఆమె కెరీర్ పై ప్రభావం చూపిందని చాలా మంది అంటుంటారు. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆమె క్రేజ్ కొంచెం తగ్గింది అన్న మాట వినిపించింది. అంతలోనే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు నటించిన భారీ చిత్రం గుంటూరు కారంలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేనే తీసుకున్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. ఇండస్ట్రీలో వినిపించిన టాక్ ఏమిటంటే ఆమె బాలీవుడ్ అవకాశాల కోసమే ఆ సినిమా వదిలేసిందని కూడా అన్నారు. టాలీవుడ్ లో ఇంత పెద్ద స్టార్ హీరో సినిమా వదిలేసి బాలీవుడ్ వైపు వెళ్లటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మహేష్ బాబు వంటి స్టార్ తో సినిమా అంటే అది పెద్ద అవకాశమని అందరికీ తెలుసు. ఇదే సమయంలో మరో హీరోయిన్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఆమె మృణాల్ ఠాకూర్. నిజం చెప్పాలంటే మృణాల్ టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ఆమె నటించిన సీతారామం సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా మందికి గుర్తుండిపోయింది. అందం, నటన రెండిటితో కూడా ఆమె ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా మంచి స్పందన పొందింది. దీంతో మృణాల్ టాలీవుడ్ లో భవిష్యత్తు చాలా బ్రైట్ గా కనిపించింది. చాలా మంది దర్శకులు కూడా ఆమెతో పనిచేయాలని ఆసక్తి చూపారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మృణాల్ కెరీర్ పై కూడా కొంత ప్రభావం పడిందని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆమె మళ్లీ ముంబైకి వెళ్లి బాలీవుడ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచిందని టాలీవుడ్ లో టాక్ నడిచింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పక్కన అవకాశం వస్తుందనే ఆశతో అక్కడి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోందని కూడా వార్తలు వచ్చాయి. ఇలా చూస్తే ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. టాలీవుడ్ లో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకు చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ వైపు వెళ్లాలని చూస్తారు? దీనికి చాలా మంది పలు కారణాలు చెబుతారు. ఒకటి, బాలీవుడ్ గ్లోబల్ రీచ్ ఎక్కువగా ఉంటుంది అన్న భావన. అక్కడ సినిమా చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని చాలా మంది అనుకుంటారు. మరో కారణం, హిందీ మార్కెట్ చాలా పెద్దది. అక్కడ ఒకసారి హిట్ అయితే అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వస్తుంది అని భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే బాలీవుడ్ లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఇప్పటికే స్థిరపడిన హీరోయిన్లు చాలా మంది ఉంటారు. కొత్తగా వెళ్లిన వారికి అవకాశాలు దక్కటం అంత ఈజీ కాదు. దక్కినా కూడా అవి ఎక్కువ కాలం కొనసాగుతాయా అనేది పెద్ద ప్రశ్న. అందుకే చాలా మంది హీరోయిన్లకు అక్కడ కెరీర్ నిలబడకపోవటం జరుగుతుంది. గతాన్ని చూస్తే కూడా ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉన్నప్పుడు బాలీవుడ్ డ్రీమ్ తో వెళ్లిన చాలా మంది హీరోయిన్లు చివరికి రెండు ఇండస్ట్రీల్లోనూ కనిపించకుండా పోయిన ఉదాహరణలు ఉన్నాయి. కొందరు సౌత్ ఇండస్ట్రీ చిన్న చూపు చూసి కూడా వెళ్లారు అన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. కానీ అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఊహించినంత సులభంగా ఉండదని అర్థమైంది. అంతేకాదు, ఒకసారి టాలీవుడ్ ను వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి రావటం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా కొత్త హీరోయిన్లు వరుసగా వస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచి కూడా త్వరగా మారిపోతూ ఉంటుంది. నిర్మాతలు కూడా కొత్త ఫేస్లను తీసుకోవడంలో ఆసక్తి చూపుతారు. దీంతో తిరిగి వచ్చేసరికి అవకాశాలు తగ్గిపోవటం సాధారణంగా కనిపించే విషయం. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది.
టాలీవుడ్ లో మంచి అవకాశాలు ఉన్నప్పుడు వాటిని వదిలి బాలీవుడ్ కోసం పరిగెత్తడం సరైన నిర్ణయమా లేక ముందు ఇక్కడే స్థిరపడటం మంచిదా అన్నది కొందరు మాత్రం మరోలా అంటున్నారు. నటిగా ఎదగాలంటే అన్ని ఇండస్ట్రీల్లో పనిచేయాలి, కొత్త అవకాశాలు ప్రయత్నించడం తప్పు కాదని చెబుతున్నారు. కానీ ఏదేమైనా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ఇప్పుడు చాలా పెద్ద మార్కెట్ గా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలు పెరిగిపోయాయి. ఇక్కడి హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. అలాంటి సమయంలో కూడా కొంతమంది హీరోయిన్లు బాలీవుడ్ డ్రీమ్ కోసం ఇక్కడి అవకాశాలను వదులుకోవటం సరైనదా కాదా అన్నది మాత్రం ఇంకా చర్చలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇలియానాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల దగ్గర కూడా రిపీట్ అవుతుందా, లేక వాళ్ళు రెండు ఇండస్ట్రీల్లోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ తమ కెరీర్ను నిలబెట్టుకుంటారా అన్నది రాబోయే రోజుల్లోనే క్లియర్ అవుతుంది.